నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఆగ్రహం విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ నేటి నుంచి రాయితీపై బియ్యం కందిపప్పు విక్రయిస్తున్నామని వెల్లడి నిత్యావసర సరుకుల రాయితీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం ఒక్కసారిగా చెలరేగిన మంటలలో 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో మంటలను అదుపు చేసిన వైనం సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా విజయవాడలో విజయ హాస్పిటల్ నిర్వాకం కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు కిడ్నీ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నిగ్గు తేల్చిన పోలీసులు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారని చెప్పారు. కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపివేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఈ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్ల నీటిని తీసుకురావచ్చని తెలిపారు. గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అబద్దాలు చెప్పే నాయకుల వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు. అలా ఒక 800 క్రోర్స్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లకు అన్ని పెట్టాలంటే అప్పుడే ఉత్తరాంధ్ర సంస్థలో అమలు చేస్తుంది. ఉత్తరాంధ్ర ఫేజ్ 1 మనం 1918లో ముందు తెచ్చుకుంటాం. కావాల్సిన ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది. చెరువులు కూడా ఇచ్చుకోవాలి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం. నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్నా దానిపైన పోరాటాలు చేస్తామని, రైతులకు చెల్లించవలసిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రకటన చేశారు. ధరల స్థిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రీటైలర్స్తో సమీక్షించామని, 284 అవుట్లెట్లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామని వివరించారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉంచాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించడంలో పొరపాటు రాకుండా చూస్తామని తెలిపారు. డీమార్ట్, ఉషోదయ, రిలయన్స్ లాంటి మార్టుల్లో కూడా రీటైల్గా అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి, సామాన్య ప్రజలకి ఒక పండుగ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక
సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయల కిలో చొప్పున అందిస్తున్నాం. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోదాంలోని ప్లాస్టిక్ సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటల్ని అదుపు చేశారు. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పాత బస్తీలో నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడౌన్లోని సామాగ్రిని అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక బావనారాయణ వీధిలోని చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో సుమారు 10 గోడౌన్లు ఉన్నాయి. ఆ పరిసరాల్లో దుకాణాలకు సంబంధించిన యజమానులు ఈ భవనం పైన గోడౌన్లను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యజమానులు, సిబ్బంది గోడౌన్లోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు. గోడౌన్లో ఏసీలు వేసుకుని వారి పనుల్లో వారున్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలోంచి మంటలు చెలరేగి గోడౌన్కు పాకాయి. అన్ని గోడౌన్లలో ప్లాస్టిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, గోడ గడియారాలు వంటి సామాగ్రి అధికంగా ఉంది. ప్లాస్టిక్ కావటంతో మంటలు వేగంగా పాకాయి. గోడౌన్లోని సిబ్బంది ఒక్కసారిగా అరుపులతో బయటకొచ్చి మిగిలిన యజమానుల్ని అప్రమత్తం చేశారు. దాంతో పోలీసులకు వారి నుంచి అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటల్ని అదుపు చేశాయి. అనంతరం సిబ్బంది మిగిలిన సామాగ్రిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం తెలియగానే విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతోంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలో విజయ హాస్పిటల్ చేసిన నిర్వాకం సంచలనం రేపింది. కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. కిడ్నీ దందా వెనుకనున్న బ్రోకర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 4 బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో 5గురిపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయటం, నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. అటు కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్పారు. మొండిగేట్ వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ ప్రాబ్లంపై కార్పొరేషన్, రైల్వే అధికారులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యని పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. గుంటూరు నగరానికి గత 30 సంవత్సరాల నుంచి ప్రాబ్లంగా ఉన్నటువంటి మొండిగేటు దగ్గర డ్రైనేజ్ నీరు అవుట్ఫాల్ అనేది తగ్గుతూ ఉంది. అందుకని పాత గుంటూరుతో పాటు అనేక ప్రాంతాలు వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ నీరు, మురికి నీరు రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అనేక సార్లు ఈ విషయం మీద అధికారులు కానీ,
ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ప్రయత్నించినప్పటికీ ఆ కార్యక్రమాన్ని ఒక కొలిక్కి తీసుకొని రాకపోవడంతో ప్రజలు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి తీరుని గమనించి మొన్న 2 రోజుల క్రితం మా మొండిగొట్టు ప్రాంతాన్ని పర్యటించి అధికారులందరూ కూడా సంప్రదించిన తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అక్కడ బయట నుంచి లోపల సిటీ నుంచి వచ్చినటువంటి డ్రైన్ 4 మీటర్స్ ఉండడం, రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి అవుట్ఫాల్ అయ్యేటువంటి దానికి అక్కడ 1.5 మీటర్స్కి లిమిట్ అవ్వడంతో వాటర్ బయటకు కొట్టేసి ప్రజలు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి రైల్వే అధికారులను కోరడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచి డిజైన్తో ముందుకు వచ్చారు. ఈ 4 మీటర్స్ ఏదైతే లోపల నుంచి వచ్చేటువంటి డ్రైన్ మురికి నీరుని బయటకు పంపించేటువంటి మార్గాన్ని దాదాపు 11 మీటర్స్కి ఎక్స్టెండ్ చేయడం, దానికి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మనందరం కూడా డీడీ ద్వారా కట్టి వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. కానీ అంత బడ్జెట్తో కార్పొరేషన్ సిబ్బంది రెడీగా లేరు కాబట్టి దాన్ని ఇంకా కొద్దిగా రైల్వే అధికారులు సంప్రదించి తగ్గించేటువంటి క్రమంలో 1-2 సార్లు డిస్కషన్ చేసిన తర్వాత ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా పాత గుంటూరు ప్రజలకు ఈ పని చేయాలనే ఆలోచనతో పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తులు చేయడం జరుగుతూ ఉంది. అధికారులు కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈ వర్షాకాలం ఒకటే మీకు ఇబ్బంది ఉంటుంది. రాబోయేటువంటి వర్షాకాలంలో పాత గుంటూరు ప్రాంతం మునక్కుండా చూసేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొరిటపాడు పార్కు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బబుల్ గమ్ సినిమా హీరోయిన్ మానసా చౌదరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాజధాని కేంద్రమైన గుంటూరులో నూతనంగా ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలియజేశారు. నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరకు అందిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ను నగరవాసులు సందర్శించి ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ కమిటీ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. బాబు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ విశ్రాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఈ బేబీ స్టెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్. ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి, ఫ్యాబులస్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా గుంటూరు అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా. ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఫుల్ 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 అమేజింగ్ శారీస్ అయితే ఉన్నాయి అని నేనైతే చూస్తాను. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ ఏరియాలో కొరిటపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు. వీరు విశ్రాంతమ్మ గారు, బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు. అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి. అందుబాటు ధరల్లోనే ఇక్కడ ఉన్నాయి. క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ గమనించగలరు. అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా, అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమేవ జయతే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు
ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం, ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటినన్నింటినీ కూడా ఇక్కడ అతని టేస్ట్ని బట్టి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు, అది కూడా రీజనబుల్ ప్రైస్తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాడు ప్రాంతం, ఈ విద్యానగర్ ప్రాంతం, కొట్టిపాడు ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేదు. ముఖ్యంగా వస్త్రాలు క్లాత్ మార్కెట్, క్లాత్కి సంబంధించినటువంటి షాపింగ్ ఎక్కడ కూడా లేదు. కానీ లక్ష్మీపురం ప్రాంతానికి కాకుండా కొత్తగా ఈ ఏరియాలో పెట్టి అందరికి కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్కి ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెనర్జీ గారికి, వారి సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 250 కోట్లు విడుదల చేస్తూ పయ్యావుల తన మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దసరంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో యోగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకుండా గుంటూరుకు చెందిన బుద్ధ యోగా ట్రస్ట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఏఐవైఎఫ్ నాయకులు పరుచూరి రాజేంద్ర మండిపడ్డారు. జీతాలు చెల్లించమని అడిగితే బెదిరింపులకి పాల్పడటం సిగ్గుచేటని చెప్పారు. విజయవాడ దాసరి భవన్లో యోగా టీచర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలను పర్మనెంట్ చేయిస్తామంటూ యోగా టీచర్ల వద్ద లక్షలు వసూలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రస్టుపై చర్యలు తీసుకోవాలని, టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పించేందుకు టీచర్లను పెడతామని చెప్పేసి గుంటూరు వేదికగా ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి నెల 30 నుంచి 35 వేల వరకు జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక 7 నెలల నుంచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని, మంత్రులను కూడా కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 మంది యోగా టీచర్లు బుద్ధ యోగా ట్రస్టును నమ్మి మోసపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళ సేవలను వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కాంట్రాక్ట్ బేసిక్లో కానీ, అవుట్సోర్సింగ్ బేసిక్లో కానీ వీళ్ళకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా బుద్ధ యోగా ట్రస్ట్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని రికవరీ చేయించాలని, మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించాలని చెప్పారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరీమణులందరికీ
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మత్స్యశాఖని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు మా కమిషనరేట్లో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. దాదాపుగా 974 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందులో 10-12 జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు. దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే, దీనిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే మత్స్యకార కుటుంబాలకి మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు రివ్యూ చేస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. 4 హార్బర్లు ఉన్నాయని, అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదని తెలిపారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని తెలియజేశారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు. వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 974 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 హార్బర్స్ ఉన్నాయి. అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదు. అదే మనం మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళ కానీ గుజరాత్ కానీ, ఈ 4 హార్బర్స్ చూస్తే యావరేజ్న 258 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అదే మనం కేరళకి వెళ్తే 27 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అదే గుజరాత్కి వెళ్తే 87 కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది. అక్కడ మత్స్య సంపద ఎందుకు వస్తుందంటే, ఎన్ని హార్బర్లు మనం అన్ని క్రియేట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మత్స్య సంపదని మనం సేకరించడానికి అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హార్బర్స్ లేవు, ల్యాండ్ సెంటర్లు లేవు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 హార్బర్స్ని టెండర్లు పిలిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఆగ్రహం. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేటి నుంచి రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నామని వెల్లడి. నిత్యావసర సరుకుల రాయితీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలలో 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో మంటలను అదుపు చేసిన వైనం. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. విజయవాడలో విజయ హాస్పిటల్ నిర్వాకం. కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు. కిడ్నీ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నిగ్గు తేల్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.